ఓకే. ఏమని అయితే నేర్చుకోలే యాక్టింగ్. వాట్ అబౌట్ యూ? మీరు? నేను థియేటర్ చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా. సో అంటే నేర్చుకున్నా. అంటే మాకు ఈమె థియేటర్ అన్నప్పుడల్లా మాకు స్కూలింగ్ కాలేజ్లో నాకు బాగా హెల్ప్ అయింది. మేము రోల్ ప్లేస్ చేసేవాళ్ళం. ఓకే. అంటే మీరు థియేటర్ టైప్లో ఉంటే అరే అవి నాకు థియేటర్ తెలియదు. రోల్ ప్లే ఎట్లా అంటే క్యారెక్టర్లు అనుకుంటాం. సో నువ్వు క్యారెక్టర్ చేయు. అది హెల్ప్ అయింది. అది మీ కాలేజ్లో ఎక్కువ రోల్ ప్లే చేస్తుండే, మెసేజ్ ఓరియంటెడ్ రోల్ ప్లే చేస్తుంటే, గెటప్ వేసుకొని నేను రోల్ ప్లే చేస్తుండే. ఇప్పుడు జబర్దస్త్లో మనం వాళ్ళు చూసినాం కదా, అలాంటి రోల్ ప్లేస్ కూడా వేసి నేను చాలాసార్లు లేడీ గెటప్ వేసుకుని కూడా. అవును, ఇందులో ఒక కాస్ట్యూమ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అది ఏం గెటప్ అసలు? అది స్క్రిప్ట్లో ఒక ప్లేస్లో వస్తుంది. వీళ్ళిద్దరు లేచిపోతూ ఉంటారు. లేచిపోయేటప్పుడు గెటప్ చేంజ్ చేసి లేచిపోతారా? గెటప్ చేంజ్ ఆ సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. ఎట్లా రిలీజ్ అయింది కాబట్టి మన లేచిపోయే టైంలో అక్కడ జరిగే పరిణామాల వల్ల ఆ డ్రెస్ వేసుకోవాల్సి వస్తుంది. మీకు ఎలా అనిపించింది ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు? ఫస్ట్ నరేషన్ విన్నప్పుడే నేను నరేషన్లోనే నవ్వాను నేను. ఎస్పెషలీ అంటే కొన్ని క్యారెక్టర్స్కి అయితే నరేషన్ వింటున్నప్పుడు నా కాన్స్టెంట్గా ఇలా ఉండే నా ఫేస్. సో దట్ వాజ్ వెరీ, అంటే అది బాగా అనిపించిండే. నరేషన్ వాజ్ అ వెరీ గుడ్, ఇట్ వాజ్ అ గ్రేట్ నరేషన్. మీ యాక్టింగ్ చూసిన తర్వాత మీ ఫ్యామిలీ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ థియేటర్ ఫ్రెండ్స్ కానీ ఏం చెప్తారు? ఆంగ్లం వాడినందుకు యాక్చువల్గా మేము అయితే మొన్న ఎవరో అని ఉండే మొత్తం స్పీచ్ అంతా ఇంగ్లీష్లో ఇచ్చింది ఫస్ట్ ఒక ప్రమోషనల్ వీడియోలో. ఒక్క దానిలోనే అదే ఐటీ ఎంప్లాయీ కాబట్టి మంచి ఇంగ్లీష్లో మంచి స్పీచ్ దంచుండే. మనమేమో తెలంగాణ సిరీస్ అంటున్నాము, కొంచెం ఆ పల్లె అది ఇది ఆ స్లాంగ్ని కొంచెం ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి ఇన్పుట్స్ ఇస్తే ఆమె దానికి సారీ అంటుంది. ఇంతకు ముందు వరకు వర్కౌట్ అయ్యింది, ఒక్క లైన్ వచ్చింది అంతే. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే అవి వాడొచ్చు కదా, ప్రొహిబిషన్ ఉంది దానికి. ఓకే, మిగిలిన నేను టీచర్ని స్టూడెంట్ ఆమె భయపడినట్టు చేస్తాను యాక్టింగ్. అంటే ఆ టీంతో ఎలా ఉందండి? అంటే ఆ టీం ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ నుంచి చేస్తున్న వాళ్ళే, మీరు ఒకరే కొంచెం న్యూవా? ఇంకా కొంతమంది ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా కొత్తగా వచ్చిన వాళ్ళు? చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎలా అనిపించింది? సార్ వాళ్ళు కొత్త వాళ్ళే, బలగంలో చేసిన వాళ్ళు విజయలక్ష్మమ్మ చేసిండే, సుజాత గారు చేసిండే, బయట నుంచి పద్మ గారు చేశారు, మల్లారెడ్డి గారు అని చేశారు. చాలా అంటే ఇది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండేది. న్యూ అంటే ఫస్ట్ డెబ్యూ అంటే తనే కదా, అంటే కెమెరా ఫేస్ చేయని వ్యక్తి ఈమె. ఓకే, మ్యూజిక్ గురించి చెప్పండి. ఆమె అడిగారు, చెప్పండి. ఆ మధ్యలో అడిగారు, చెప్పరా? ఏదో అడిగింది, నేను చెప్పరా? అయ్యో సరే ఓకే. మ్యూజిక్ చరణ్ అర్జున్ అన్న. మేము అంటే ఇది ఒక బడ్జెట్ ఎక్కువ మరి, అంటే అది ఎట్లా చెప్పిన అర్థమవుతుందో, కొంచెం ఉన్న బడ్జెట్కి ఉన్న కథకి మంచి క్వాలిటీ ఇద్దామనే తాపత్రయంతో చేసినాము. సో ఆ తాపత్రయానికి చరణ్ ప్రాణం పోసిండే. సో బడ్జెట్లన్నీ పక్కన పడేయండి, కంటెంట్ బాగుంది, కథ బాగుంది, ఈ కథను నా మ్యూజిక్ అనేది ఒక ఆయుధంగా మీకు హెల్ప్ చేస్తాము అని చెప్పి ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టి మంచి మ్యూజిక్ ఇచ్చిండు. 2 సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ రాహుల్ సిబ్లిగంజ్ అన్న వాడుండే. సో అన్న కూడా మా మీద ప్రేమతోనే పైసలు ఏమంటే ఫస్ట్ మీరు పనిచేయండి రా బాబు అని చెప్పి ఫ్రీగా వచ్చి పాడిండు అన్న అడగగానే.